సమస్య నీ భక్తి జీవితంలో పడగొడుతుంది. ఆ సమస్య ఆశీర్వాదాన్ని పోగొడుతుంది. ఆ సమస్య దేవుని సహవాసాన్ని దూరం చేస్తుంది. ఆ సమస్య నిన్ను అభివృద్ధి పరచదు, నీకు దీవెనలు ఇవ్వదు, నీకు కావలసిన వాటిని ఆపేస్తుంది. సమస్యను చూసుకుంటూ నిలబడితే ఆగిపోతా, ముందుకు వెళ్ళలేము. హల్లెలూయా. అర్థమవుతుంది? ఈరోజు నీ ముందు ఏ సమస్య ఉందో దాన్ని చూడద్దు. ఈరోజు నీ ముందు ఏ సమస్య ఉందో దాన్ని చూడద్దు. ఈరోజు నీ ముందు ఏ కొరత ఉందో దాన్ని చూడద్దు. హల్లెలూయా. ఈరోజు నీ ముందు ఏ కష్టం ఉందో దాన్ని చూడద్దు. నీ కన్నిటి కారణమైన ఏ విషయాలు అయితే నీ ముందు ఉన్నాయో దాన్ని చూడద్దు. హల్లెలూయా. పరిష్కరించే దేవుడు వైపు చూడు. పరిష్కారం ఇచ్చే దేవుడు వైపు చూడు. నీ కొరకు పరలోకాన్ని త్యాగం చేసి ఈ లోకానికి వచ్చి నీ కొరకు ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు, ఎన్నో కొరడా దెబ్బలు, ఆఖరికి కలవరి శిలువ మీద కూడా వేలాడుతున్నప్పుడు తండ్రి మీరేమి చేసి ఎరగరు, వీరిని క్షమించమని మాట పలికి ఇగో నీ కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు వచ్చు. ఒక భక్తుడు పాట పడుతుంది, చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను, గొప్ప రక్షణనిచ్చు శ్రీయేసుడు. హల్లెలూయా. సిలువలో వేలాడుచున్నాడుగా. నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు వైపు చూడాలి. నీ సమస్యకు పరిహారము దేవుడే. ఎందుకంటే వాక్యం అంటుంది 121వ కీర్తన 1వ వచనం, 121వ కీర్తన 1వ వచనం, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును,